రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం. నమస్కారం, గ్లోబ్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా ఎన్డీసీసీబీ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం నందు బ్యాంకు అధ్యక్షులు కుంటా రమేష్ రెడ్డి అధ్యక్షతన బుధవారం రోజున సన్నం వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వారి ఖాతాలలో జమ చేసిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన బ్యాంకు అధ్యక్షులు కుంటా రమేష్ రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధాన్య సేకరణలో 2 లక్షల క్వింటాల సన్నం వడ్లకు ₹1 కోటి బోనస్ జమ చేయడం జరిగిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధములుగా తోడ్పాటుగా ఉంటుందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరపున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మరియు తెలంగాణ ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బ్యాంకు ఉపాధ్యక్షులు నల్లా చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగయ్య, పాలకవర్గ సభ్యులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు, పిఎస్ఎస్ వేల్పూరు వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకున్నాము అది సెట్ కాలే, అది లంచ్ నాకు ఒక రోజు ముందు చెప్పాలా సార్ అంటున్నాను. ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో రైతు పండుగగా ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా రైతులకు ప్రోత్సహించే విధంగా మరి ఒకటేమో రుణమాఫీ, దాదాపు రుణమాఫీ కుటుంబానికి ఒకరికి రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే మరి ఒక్కసారి ఒక టర్మ్లో రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మేము కలిసిన రోజు వచ్చే నెలలో రబీ కాలానికి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది మాకు. అట్లాగే ఈరోజు ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా 6 అమలులో ఇదొకటి రైతు బోనస్ ఇవ్వడం జరుగుతుంది మొదలు చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకాలకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా జిల్లా గురుతర బాధ్యత ఉన్న సుదర్శన్ రెడ్డి గారికి రైతుల పక్షాన మేము డీసీపీ పక్షాన వారికి కృతజ్ఞత తెలిపే ఉద్దేశంతో ఈరోజు వారికి పాలాభిషేకం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రోత్సాహంగా ఉండి మరిన్ని కార్యక్రమం రైతులకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ టర్మ్లో ఎక్కడ కూడా రైతులకు ప్యాడీలో ఎక్కడ కటింగ్ లేకుండా మరి స్వచ్ఛంగా మరి ఎక్కడ తరుగు లేకుండా కూడా రైతుల మీద పకడ్బందీగా మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో టోటల్గా మరి ఈ మూడో సీజన్లో కూడా మంచి విజయవంతంగా తరుగు లేకుండా కటింగ్ లేకుండా జరుగుతూ ఉంది. వారికి కూడా మన రైతు పక్షాన కృతజ్ఞతలు. అట్లాగే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న కొనుగోలు చేయడం జరిగింది. అందులో సన్న కొనుగోలుకు ₹1 కోటి రైతులకు అదనంగా బోనస్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి మరియు మన సివిల్ సప్లై మినిస్టర్కు, మన సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అందు గురించి ఈ కార్యక్రమం చేపట్టాను.